నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛతగా పచ్చదనంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఘన రాజకీయాలను ఓడించి ఉద్యమ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యవేదిక. అంబా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు. టీఆర్ఎస్ పాలనలో దోచుకునుడు దాచుకునే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. నేత కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైనది కాదని వెల్లడించిన సిఐటి నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుని ఎన్నికపై బీజేపీ సంబరాలు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని వెల్లడించిన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అసలైన ప్రెస్ మీట్లతో పబ్బం గడుపుకుంటున్నారంటూ టీఆర్ఎస్ నాయకులకు ఏర్పడి మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. సిరిసిల్ల పట్టణం నిత్యం స్వచ్ఛతగా పచ్చదనంగా పరిశుభ్రంగా ఉండాలని సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, పద్మానగర్, వెంకంపేట, కార్గిల్ లేక్, కొత్త బస్టాండ్, రైతు బజార్, బైపాస్ రహదారిలో బతుకమ్మ ఘాట్ను క్షేత్రస్థాయిలో బుధవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్కు కావాల్సిన మరమ్మతులు, మొక్కల పెంపకం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని ప్రధాన రహదారులు నిత్యం శుభ్రం చేయించాలని, కొత్త చెరువు పరిసరాలు శుభ్రం చేయించాలని, విద్యుత్ నీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, చెరువు వద్దను దుకాణాలను పరిశీలించాలని, కొత్త చెరువులోకి ఇక్కడి నుంచి వరద నీరు వెళ్లేందుకు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంజీవయ్య జంక్షన్ అభివృద్ధికి డిపిఆర్ తయారు చేయాలని, పట్టణంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ అడ్వర్టైజ్మెంట్ పన్నులు చెల్లించారా లేదా అని పరిశీలించాలని ఆదేశించారు. పన్ను చెల్లించకుండా ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని, పట్టణంలోని అన్ని మురుగు కాలువలు శుభ్రం చేయించాలని, కార్గిల్ లేక్ పరిసరాలు శుభ్రం చేయించాలని, లేక్కు కావాల్సిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని, అందంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. డ్రైన్ మీద అన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి చూడండి. డ్రైన్ ఉంది అటువైపు లేకుండా చెత్త ఎవరు పాడేస్తున్నారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం జరగకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
బ్లూ కోల్ట్ పెట్రోకార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు చట్టాల మీద డయల్ 100 షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ కృషి చేయాలని, సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలో అదుపులో ఉంటాయని సూచించారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యవేదిక అభ్యర్థి వై అశోక్ కుమార్ ఉద్యమ నాయకులను గెలిపించాలని, ధన రాజకీయాలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల అవగాహన ఉన్నా తనకు ఓటు వేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ వ్యాపారులు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, వారు ఉపాధ్యాయులకు ప్రభుత్వ విద్యారంగానికి ఎలాంటి లాభం చేయరని, ఇంకా నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అశోక్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ వారిని గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే విధానాలకు మద్దతు తెలుపుతారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉపాధ్యాయులకు ఏ విధంగా న్యాయం చేస్తారని వారు ప్రశ్నించారు. అందువల్ల 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉపాధ్యాయ రంగ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కేజీబీవీ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ వర్తింపు చేయడంలో సాయశక్తులా కృషి చేస్తానని, సిపిఎస్ రద్దు గురించి మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతానని, సిపిఎస్ సాధించే వరకు నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. సిజిటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారికి ఓటు హక్కు కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్ని మాత్రమే అందులో ఇముడ్చుకున్నది. మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా చదువుకోనట్టు వదిలిపెట్టేశారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం నేను ఒక ఉద్యమకారుడిగా ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను. విద్యారంగం పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తూ ఉన్నాను. అలాగే విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ జిల్లా చైర్మన్గా పనిచేసి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాను. వీటన్నిటి పట్ల రేపు ఎమ్మెల్సీగా అవకాశం వస్తే చట్టసభలలో ఇటు విద్యారంగ అభివృద్ధి కోసము, ఉపాధ్యాయుల సంక్షేమం కోసము, అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేసే చట్టాలను ఆలోచించగలిగే అవకాశం నాకుంది. అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు ఇవాళ సిపిఎస్ రద్దు చేయడానికి, లేదా 2003 డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు కోసము, కేజీబీవీ ఉపాధ్యాయులకు న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి సర్వీస్ రక్షణ, వేతనం, దాంతో పాటుగా వాళ్ళ సమ్మెకాలం జీతము ఇవన్నీ ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాము. దాంతో పాటుగా కేజీబీవీ మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి, పాఠశాల పనివేళ్లకు సంబంధించి, ప్యారిటీ స్కేళ్లకు సంబంధించి కట్టుబడి ఉన్నాం. జూనియర్ కళాశాలకు సంబంధించి మౌలిక వసతుల పెంపొందించడము, రెగ్యులర్ స్టాఫ్ను కేటాయింపు చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇవాళ కార్పొరేట్ శక్తులను పార్టీలు ముందుకు తెస్తున్న పరిస్థితి ఉన్నది. కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపారస్తులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి భిన్నంగా వాళ్ళ యొక్క ఎజెండాతో, సొంత ఎజెండాతో ముందుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ శక్తిని మనం గెలిపించుకున్నాము. అతని ఎజెండా అంతా కూడా విద్యా వ్యాపారంగానే ఉన్నది. కనుక ఆచరణను చూసైనా కూడా ఇవాళ ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కట్టుబడి ఉన్న నన్ను, అట్లాగే ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారం కోసము 36 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేసినటువంటి నన్ను, ఎలాంటి విద్యా వ్యాపారాలు కానీ వ్యాపకాలు లేని నన్ను మీరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎంపిక చేయాలని, మీ అమూల్యమైనటువంటి ఓటును సీరియల్ నంబరు 4లో అశోక్ కుమార్ వై అనేటువంటి పేరుకు పక్కకు నా ఫోటో ఉంటుంది. ఆ పక్కకు 1 సంఖ్య వేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ అంబాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ సామ్రాజ్య స్థాపనలో ఛత్రపతి శివాజీ చేసిన సేవలు తిరుగులేనివని పలువురు వక్తలు కొనియాడారు. అలాగే భారతదేశంలో దండయాత్రకు వచ్చిన మహమ్మదీయులను ధీటుగా ఎదుర్కొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఆయన ధీరత్వంపై పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిలుక నారాయణ, నెహ్రూ నగర అంబాభవాని ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన వక్త జిన సత్యనారాయణ, ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ ఆడపు చక్రపాణి, శివాజీ విగ్రహదాత ఛత్రపతి శివాజీ సేన నెహ్రూ నగర్ సభ్యులు ఎల్ది చక్రపాణి, మెరుగు శ్రీనివాస్, అలాగే గుండ్లపల్లి గౌతమ్, ఆడపు వేణు, ఇంజుపూరి మురళి, చిలగాని శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, జక్కని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి ఇదంతా పురాణ కాదు ఆయనకే అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించడానికి అశేషంగా కృషి చేసి విగ్రహాన్ని ఇచ్చిన కుర్చీ మీద ఉన్నాయి వెనక సభ్యులు ఆడవేనా దగ్గర జై శివాజీ, జై భవానీ మాతా కీ నమస్కారం. శివాజీ మహారాజ్ గురువు ఎలా పెంచాడో అలా పెరిగినటువంటి వీరుడు శివాజీ మహారాజ్. అసలు ఎలా కత్తి తింపాలని నేర్పితే అలానే తిప్పడం నేర్చుకున్నాడు. కత్తి కొరకే భవానీ మాతను పూజించాడు. అందుకే భవానీ మాత చేతిలో ఖడ్గం పెట్టింది. ఏమి కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టు శివాజీ మహారాజ్ కోరుకున్నాడు, నేను యుద్ధం చేస్తాను. దేని మీద? ఈ మూడే పనులు ఆయనకు వేరే పని లేదు. సగం సమయం గుర్రం మీద ఉండి పోరాడినటువంటి ఉదాహరణ లేదు. అది శివాజీ మహారాజ్. లైన్ కోది ఉన్నప్పుడే శివాజీ అంటే నాకు అభిమానం. మహారాష్ట్రనే పుట్టిన, మహారాష్ట్రనే చదువుతున్నా. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి ఢిల్లీగానే ఇక్కడికి వచ్చిన వచ్చి తెలంగాణ అంటే నిలబడి తెలుగు భాష రాదు, మరాఠీ వచ్చు. మరాఠీ చదివిన 5వ తరగతి. ఇక్కడికి వచ్చినాక నాకు ఇక్కడ అబ్బోని చెప్తే గుడి కట్టాలి అని ఒక సంకల్పం వచ్చి గుడి మొదలుపెట్టిన. జనం కూడా సాధించారు, మంచిగా అయినాక ఇక శివాజీ అమ్మవారి భక్తుడు గడాయి. అప్పుడు అమ్మవారు
అధిగమించింది. కొట్టాలి కాదు, బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు శివాజీ ధైర్యంగా కొట్టాడింది. శివాజీ అంటే నాకు బాగా అభిమానం. ఇక్కడ శిశులో ఉండే శివాజీ విగ్రహం లేదు. ఎట్లా అని నేను ఎవరైనా గెలవకుండా అయితే సిద్దిపేట పోయి ఖరీదు చేశాను. తీసుకొచ్చినప్పుడు మనలో చెప్పి తీసుకొచ్చి ఆడికి పోలీసులు అట్లా కానీ అయ్యో నేను గుడికాడ పెట్టుకుంటున్నా అని చెప్పాను. ఇక్కడికి వచ్చినాక ఆర్ఎఫ్ చక్రపాణి గారు వచ్చి వాళ్ళు రోజులకు ఈ గుడిపై ఈ విగ్రహం పైసలు నేనే ఇస్తా అని అంటే ఆయనే ఇచ్చింది బాబు. అందుకే ఆయన పేరే పెట్టిన. నాకు శివాజీ అంటే బాగా అభిమానం. ఆయన మన భారతదేశం మన జనతా రాజు అంటే హిందువులకు రాజు అన్నట్టు మంచి మంచి వ్యక్తి. కొట్లాడి మన దేశాన్ని కాపాడింది. జై శివాజీ. నిర్వహిస్తున్నటువంటి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి శివాజీ భక్తులకు, హిందూ ధర్మ రక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చిలక నారాయణ గారు, అదేవిధంగా శివాజీ విగ్రహదాత చక్రపాణి గారు, మిగతా నగర పెద్దలు, యువకులు, ఈ ధర్మ రక్షణలో పాల్పంచుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. మనం శివాజీ మహారాజును ఏ దృష్టితో చూడాలంటే, మీకు ఏ డౌట్ వస్తే ఆ దృష్టితో చూడవచ్చు. నేను ఇదివరకు ఒకసారి ఈ ఊళ్ళోనే చెప్పాను, నువ్వు పెళ్లి చేసుకుంటే శివాజీ లాగా ఉండు, పెళ్లి చేసుకోకపోతే వివేకానందం లాగా ఉండు. రెండే, ఇక వేరేటలు అవసరం లేదు. భారతదేశం కొరకు గృహస్థులందరూ శివాజీ లాగా తయారు కావాలి, బ్రహ్మచారులందరూ వివేకానందం లాగా తయారు కావాలి. ఎందుకు చెప్తున్నంటే 712 క్రీస్తు శకం 712 నుంచి మనం పుట్టే వరకు ఈ భారతదేశంలో హిందుత్వం ఉన్నదని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి శివాజీ మహారాజ్. మహారాష్ట్ర కేంద్రంగా, రాయగఢ్ కేంద్రంగా నిరూపించారు. ఆ తర్వాత చికాగో అమెరికా లోపల స్వామి వివేకానంద నిరూపించారు. శివాజీ మహారాజ్ తర్వాత 300 సంవత్సరాల తర్వాత, మీరు అర్థం చేసుకోండి, అంటే మొత్తం 1000 సంవత్సరాలలో హిందుత్వం ఉన్నదా, భారతదేశం ఉన్నదా, వీళ్ళు మనుషులా, వీళ్ళు గాడిదలా, వీళ్ళు ఏం పని చేయరానోళ్ళు అని అవహేళన చేస్తున్న సందర్భం లోపల కేవలం మేము చెప్పే పనులు మాత్రమే చేయాలి, వీళ్ళకు సొంత ఆలోచనలు లేవు అని అనేక రకాలుగా హింసిస్తున్న సందర్భంలో శివాజీ పుట్టినప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళలేదు. ఒక అయ్యవారు కావచ్చు, ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, పూజకు పోవాలంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు బొట్టు పట్టుకొని బయటకు వచ్చాడు. ఎక్కడికైనా పోయి మాట్లాడాలంటే కూలి పని చేయడానికి మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఒక వ్యాపారం చేసేటందుకు కొరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఒక ఉద్యోగం చేసేటందుకు ధైర్యం చేసేవాళ్ళు కాదు. నేను హిందువును అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు అప్పుడు. అలాంటి సమయంలో శివాజీ మహారాజ్ పుట్టాడు. శివాజీ మహారాజు యొక్క పుట్టుక ఒకసారి అర్థం చేసుకుందాం మనం. శివాజీ మహారాజు యొక్క తల్లి జిజియామాత అందరికీ తెలుసు. జిజియామాత అమ్మాయిగా ఉన్నప్పుడు ఆ త్రోవ లోపల ఒక ఆవును చంపుతున్నటువంటి తురుష్కుడు కనబడ్డాడు. నాన్న నాన్న ఆవును కాపాడు నాన్న అని అన్నాడు. అంటే ఇది మన రాజ్యం కాదు తల్లి, ఇప్పుడు నేను దాన్ని కాపాడలేను, మనం మన చేతిలో లేము, మనం తురుష్కో చేతిలో ఉన్నాము, కాబట్టి నేను కాపాడలేను అని అన్నాడు. అసలు 13-12 సంవత్సరాల అమ్మాయి విలవిలలాడింది. ఆ ఆవును చంపుతుంటే బాధ తట్టుకోలేకపోయింది. జిజియామాత పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత భర్తతోని రోడ్డు పూట పోతూ ఉన్నది. ఇది నిజంగా మన అందరికీ నిజంగా చీముండు ఎత్తులుంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. రోడ్డు పూట వెళ్తుంటే ఒక తురుష్కుడు శివలింగం మీద మూత్రం వస్తాడు. ఏమండి ఏమండి అగొక వాడు రాక్షసుడు, వాడు మ్లేచ్చుడు, మన
శివలింగాన్ని అపరిశుభ్రం చేస్తుండు, శివలింగాన్ని అంటే అపవిత్రం చేస్తుండండి అని అంటే ఇది మన రాజ్యం కాదు, మనం ఇక్కడ ఏం చేయలేము అని తప్పుడేకున్నాడు. అప్పుడే నిర్ణయం తీసుకున్నది, నా తండ్రి నా భర్త ఇక్కడ ఎలాంటి పని చేయలేకపోతుండ్రు కాబట్టి నేను ఒక బిడ్డను కనాలి, ఆ బిడ్డ తప్పనిసరి వీళ్ళందరినీ ఎదిరించాలి, ఆ బిడ్డ ఇక్కడ హిందుత్వ రక్షణకు పాటుపడాలి, ఆ బిడ్డ ఇక్కడ గోవుల రక్షణకు పాటుపడాలి, ఆ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క మానాలను కాపాడాలి. ఇలాంటి 3 లక్ష్యాలతో జిజియామాత శివాజీ మహారాజును పెంచింది. నిజంగా తల్లి ఎలా పెంచిందో కొడుకు అలా పెరిగాడు. ఇవాళ మన కొడుకులు అట్లా పెరుగుతలేరు. మళ్ళీ ఒక్కసారి టీఆర్ఎస్ పాలనలో దోచుకునుడు దాచుకున్నడే తప్ప ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కలిసి వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది కాబట్టి అభివృద్ధి జరిగిందని, దీంట్లో కేటీఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కేకే మహేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప బీఆర్ఎస్ నాయకులకు తెలిసింది వేరేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ బకాయిలు చెల్లించామన్నారు. వివరాలు తెలుసుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, కోడం అమర్నాథ్, తిరుపతి రెడ్డి, నళినీకాంత్, కుడిక్యాల రవి, బొద్దుల సీను, పిసుక మధు, వేముల రవి, వంగరి దత్తు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తిట్టుడు తప్ప నిజాలు చెప్పడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం బతుకమ్మ చీరల మీద 222 కోట్లు బాకీ పెట్టి పోయింది. ఆ 222 కోట్లకు 202 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు కట్టింది. ఇది ఇప్పటికీ కూడా జౌళి శాఖ సిరిసిల్లే ఉన్నది. అక్కడికి పోయి తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే లేనిది పోంది ప్రజలను రెచ్చగొట్టుడు మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ చీరలల్లో పోచంపల్లిలో వీళ్ళు బిల్లు లేకుండా బతుకమ్మ చీరలు అక్కడ పెట్టి అవి కూడా 60 కోట్ల రూపాయలు బిల్లు చేసి ఇప్పుడు ఈ 15 రోజుల్లో 64 కోట్లు కూడా వాళ్ళకి పడతా ఉన్నాయి. మరి ఇంతగానో చేస్తే కూడా మరి ఈరోజు కూడా మీరు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారో మరి వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. రెండో ముచ్చట, సిరిసిల్ల మున్సిపల్ మందులు ఉండే చాలా అభివృద్ధి అయింది. చాలా అభివృద్ధి అయిందని ఒక జిల్లా ఇది జిల్లా కేంద్రం అయింది. అంతవరకు జిల్లా కాలేదు. జిల్లా కేంద్రం ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ అవసరం, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కాలేజీలు జిల్లాకు వస్తాయి కనుక అవి వచ్చినాయి. అది అభివృద్ధిలో భాగం. మనకు జిల్లా అయింది కనుక మీరు చేసిన ఘనకారం ఏం లేదు. మీరు చేసిన ఘనకారం ఏంటంటే బాగులో ఉసుకెళ్ళకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ అంటే ఇంకొక ఈ జిల్లా అధ్యక్షుడు ఏమంటాడు అంటే మా బాపు కేసీఆర్ మా అన్ని కట్టిండు. అరే బాపు, మీ బాపు మీ కేసీఆర్ నీకు 2 గన్మేలను ఇచ్చాడు దోసుకోమని. 25 ఎకరాల భూమి దోసుకున్నావు. నేను తక్కువ దోసుకున్నా. ఎక్కడిది అంత? ఇది గన్మేలు పెట్టుకొని తిరిగి ఎక్కడ పడితే అక్కడ ఎవరన్నా మర్ర పడితే వాళ్ళ కేసులు పెట్టుడు, జాగ్రత్త గన్మేలను ఎవరు పెట్టి ఆ గన్మేలకు కూడా హక్కు ఉన్నది. ఇలా మేమే కడుతున్నాం. మీ బాపు 7 లక్షల వేల కోట్లు అప్పు చేసిండు. మరి మీరు కొడుకులు కట్టాలి కదా. ఇప్పుడు గుంజుకున్న భూములు ఇచ్చి అమ్మి కట్టురు అప్పు. కొడుకు తండ్రి అప్పు ఎవరు కట్టలే, కొడుకులే. మరి మీరు కట్టురి అది కట్టరు. లేని పోని మాట్లాడుతున్నారు. మరి 700 కోట్ల అప్పు గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? మాట్లాడలేదు కదా. మీకు తెలంగాణ మీ చేతికి ఇచ్చినప్పుడు ఎంత ఉంది? 72,000 కోట్లు ఉంటే ఇవాళ దాన్ని ఎంత చేసారు? 7,000 కోట్లు చేసారు. అప్పు ఎవరు కట్టాలి? మా బాపు ఇది కట్టిండు, మా బాపు అది కట్టిండు. మహేంద్ర రెడ్డిల బాపు కట్టిండా? రేవంత్ రెడ్డిల బాపు కట్టిండా? రేవంత్ రెడ్డిల బాపు ముఖ్యమంత్రి, మహేంద్ర రెడ్డిల బాపు ముఖ్యమంత్రి చేసిండా? ఇవన్నీ ఎందుకు రెచ్చగొడుతున్నారు జనాలను? మీ స్థాయి ఏంది? మీరు ఎప్పుడు ఎక్కడున్నారు? పైసలు ఎక్కియాలి, ఎక్కడున్నారు? జనాల దగ్గర పంపాలి. నేను కూడా వాళ్ళకెళ్ళి వచ్చిన, మీరు వాళ్ళకెళ్ళి వచ్చిన. మీకన్నా పెద్ద ఒక స్థాయి ఎక్కి వచ్చినప్పుడు మరి గానే ఉన్నా నేను దోసుకోలే. నాకు బాబు గాని మీద పెట్టి మీ బాబు గాని మీద పెట్టి ఇద్దరిని దోసుకోమని దోసుకోబడుతుంది. మరి దోసుకున్న జాలకం వాళ్ళ మీద మహేందర్ రెడ్డి 2001 నేరళ్ళ నియోజకవర్గం ఉండే. నేరళ్ళ నియోజకవర్గం 2004 2001 ఎంపీటీసీ, సర్పంచులు, జడ్పీటీసీ. అప్పుడు ఏం పార్టీ గుర్తు? రైతు నాగల గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. రైతు నాగల గుర్తు మీద ఆనాడు నేను ఎంపీపీ చేయలేదా ఎల్రెడ్డిపేటలో? నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చావు?
తెలియదా? ఆనాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరు? మహేందర్ రెడ్డి కాదా? నియోజకవర్గంలో ఎన్ని పోటీ ఓడిచుంటేనే మహేందర్ రెడ్డికి టికెట్ రాలే, లేకపోతే మహేందర్ రెడ్డి మంత్రావు, ఎమ్మెల్యేవు, మంత్రావు. అదే కాక అంతమందిని ఎంపీపీలను, జడ్పీటీసీలను అధికారం లేకుండా ఉద్యమాలల్లో ఎల్లరెడ్డిపేట జడ్పీటీసీ, ముస్తావా జడ్పీటీసీ, ఇల్లంతా కూడా జడ్పీటీసీ, ఎల్లరెడ్డిపేట జడ్పీటీసీ అందరినీ గెలిపించుకొని తాను ఆయన ఒక స్థాయి ఎన్నుకుందాం అనుకుంటే 2009లో మీరు చేసింది ఏంటి? ఆయనకి ఎన్ని కోట్లు పడిచి మీ కేటీఆర్ డైరెక్ట్ ఏది ఉద్యమం చేయకుండా ఆయన ఎమ్మెల్యే చేసారు. అది ఎన్ని కోట్లు కాదు, ఆయన గెలుతాడు డైరెక్ట్. అదే గెలిచినట్టు 170 కోట్లతో ఆనాడు మహేందర్ ఎక్కువ ఓడిపోయాడు. ఆనాడు ఎంత మీరు ఖర్చు పెట్టి మాకు తెలియదా? చేయి పట్టుకొని నడిచిన మానాల నుంచి ఇప్పటి వరకు ఎవరి స్థాయి ఏంది నాకు తెలియదు అనుకున్నావా? మీరేంది? మీరు ఎన్నికలు వచ్చేటప్పుడు మహేందర్ రెడ్డి లేదు మీరు ఎంపీ పైరా, ఆగన్న గారు మహేందర్ రెడ్డి లేదు మీరు ఎంపీ పైరా, ఒకసారి గుణమీ చేసుకొని చెప్పు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను కలిపింది ఎవరు? మహేందర్ రెడ్డి కాదా? కేసీఆర్ వచ్చిండు అంతకుముందు ఆయన కదా 2009 దాకా నేరల నియోజకవర్గం ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి కాదా? హాస్పిటల్గా ఎమ్మెల్యే కాదా? మీరు ఎటు మాట్లాడుతున్నారు? ఆయన తినే బుక్కను గుంజుకొని ఆయన నీళ్ళ స్థాయి చేసి నువ్వు కొడిపోతున్నావు, నువ్వు ఎన్నడైనా గెలిచినావా, నేను 4 సార్లు గెలిచినా. అరే ఆయన గెలిచే టైంకు తయారు చేసుకున్న వ్యక్తులను మీరు ఇట్లా మాట్లాడి తప్పు కదా, కరెక్ట్ కాదు. ఇది మీరు కూడా ఆలోచన చేయాలి, గుణమి చేసుకోవాలి. ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు పార్టీ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు గన్మెన్ ఎంత ఈరోజు కూడా మహేందర్ రెడ్డి గన్మెన్ లేరు. ఆయన ఎమ్మెల్యే 4 సార్లు నిలబడ కూడా ఒక్కనాడు కూడా గన్మెన్ పెట్టుకొని తిరగలేదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలా నువ్వు గన్మెన్ పెట్టుకొని తిరిగినావు. నీకు గన్మెన్ అవసరం ఉన్నది. నీకు ఈ ప్రభుత్వంలో అప్పు చేసి మీరు గన్మెన్ పెట్టుకొని మీరు దోసుకున్న కాడికి నిధులన్నీ దోసుకున్నారు, భూములు దోసుకున్నారు, ఉసుక దోసుకున్నారు. ఈ రోజు కూడా మీ పేరు మీద రిజిస్టార్లు ఉన్నాయి, జాగ్రత్త కబ్జా చేసుకున్నవి ఉన్నాయి. ఇవన్నీ తెలిసి మీరు తప్పుగా మాట్లాడి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్నడు ముఖ్యమంత్రి? వాళ్ళు అయ్యన్నాడు, ఆయన చూపిస్తావా? వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి అయితే ఆనడే కట్టు, మహేంద్రరావులో అయ్యే ముఖ్యమంత్రి అయితే ఆనడే కట్టు. వాళ్ళు అయ్యే లక్ష్య కడతారా? ఇదేం మాట? ఒక 4 సార్లు ప్రజానాయకునివి, 4 సార్లు గెలిచినా అని చెప్తున్నావు. ఇది మాట పద్ధతి మాట. నేను ప్రజల్ని రొచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. ఎవరి స్థాయి నా స్థాయి ఏందో నాకు తెలుసు, మీ స్థాయి మీకు తెలుసు. మీరు ఎక్కడికైనా వచ్చారు? మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ కల్పింది ఎవరు? ఆనాడు మిమ్మల్ని కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళింది మహేంద్రరావు కాదు. అది మర్చిపోయేది మాట్లాడుతున్నారు. అన్నం తిన్నది మర్చిపోకూడదు, ఏది పడితే అది మాట్లాడకుండా ఉన్నదాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్య ఉంటే మాట్లాడు. ఆ సమస్య మీద అందరం పోరాటం చేద్దాం, అందరికీ లాభం అవుతుంది. మీరు ప్రజల ప్రజలను పక్క పెట్టి ఈ అయ్య కట్టిండా తాత కట్టి వాళ్ళు అంత కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏం కట్టలేదా? మరి కేసీఆర్ కట్టిండా అని. సరే కేసీఆర్ ఎందుకు కట్టిండు? తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడిండు? ఇంటికొక ఉద్యోగం అన్నాడు, మన నీళ్ళు మనకే అన్నాడు, మన నిధులు మనకే అన్నాడు. మరి ఇవన్నీ ఎవరు దోసుకపోయే? నీళ్లు రావా? నీళ్ళు అత్త కూడా తప్పేనా? తెలంగాణ ఉద్యమం చేసింది ఎందుకు అందరం? నీళ్ళ గురించి కాదా, నిధుల గురించి కాదా? ఇవన్నీ పక్కే మర్చిపోయారా మీరు? అంటే ఒక్కసారి ఆలోచన చేసుకొని మన ప్రజలకు ఏం మాట్లాడిపోయినాం, ఉద్యమంలో ఏం చెప్పినాం? అరే తెలంగాణ అత్తే నీళ్ళు అత్తేరా, మన నీళ్ళు ఆంధ్రలో గుంజుకపోతున్నా అని చెప్పినాం. ఆనాడు నీళ్ళు తెచ్చుకున్నాం, తప్పేమున్నది? తెలంగాణ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ఉద్యోగాలు అన్నావు, ఇంకో ఉద్యోగం అన్నావు, ఇంటికైతే రాలేదు. మీకు మాత్రం గన్మెన్లు వచ్చింది, మీకు మాత్రం భూములు వచ్చినాయి. ఇవాళ ఇన్ని ఎకరాల భూములు ఎందుకు ఎట్లా కబ్జా అయింది, ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు ప్రభుత్వానికి? మీరు ఆలోచన చేయరు, దాని మీద మీరు మాట్లాడరు, ఇంకా ముందడికి రారు. ఎందుకంటే రేపు ప్రజాస్వామ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేపు ఆ ప్రభుత్వం ఉంటుంది. రేపు ఆ జాగ కావాలంటే ఎవరికన్నా ఎలాంటి జాగ ఏదైనా కట్టాలి, ఏదైనా ఇంకోటి కొత్తగా ఏదైనా వేయాలంటే జాగలు కావాలి. ఎక్కడ జాగ అక్కడ రాసుకొని రైతు బంధు వేయించుకొని పైసలు అన్నీ మింగి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆడ వారెత్తే ఇవాళ అప్పులు కట్టడానికి ఎంత తిప్పలు పడుతున్నారు. బతుకమ్మ విషయమే మీరు ఒక సిరిసిల్లలో చూసుకుంటే 2 కోట్లు ఆలోచన చేయాలి. ఆలోచన చేయలేక మాట్లాడడం అభివృద్ధి అని చెప్పడం. అభివృద్ధి అంటే ఏందా? సిరిసిల్ల పట్టణంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు ఫిబ్రవరి 24న జరిగే ధర్నాన్ని విజయవంతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషన్ రమేష్ పిలుపునిచ్చారు. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ భవానీ ఫంక్షన్ హాల్లో పవర్లూమ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పాలిస్టర్ ప్రభుత్వ ఆర్డర్ వస్త్రాల కూలీ పెంపు, అలాగే 2023 బతుకమ్మ చీరల 10%
ఎయిర్ అండ్ సబ్సిడీ, వర్కర్ టు ఓనర్ తదితర సమస్యలపై చర్చించి నెహ్రూ నగర్, వెంకట్రావు నగర్ ఏరియాలకు సంబంధించి 11 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రమేష్ తెలిపారు. కార్మికుల ఉపాధి మరియు మెరుగైన వేతనాల కోసం పనిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్చలు జరిపి పవర్లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మరి ఇక్కడ ఈ సందర్భంగా మరి ఏరియాకు సంబంధించిన నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మన సదానందంను, అట్లాగే రామచంద్రంను, అట్లాగే బెజ్గం సురేష్ అధ్యక్షులుగా, అట్లాగే సర్గం చంద్రశేఖర్ గారిని కార్యదర్శిగా, మిగతా ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు 11 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ పత్రికా ముఖంగా యజమానులకు తెలియడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఫారెస్టర్కు సంబంధించిన కూలీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ యజమాని కానీ కూలీ పెంచిన విషయంలో పట్టించుకోవడం లేదు కనుక మరి సోమవారం రోజు ఫిబ్రవరి 24వ తారీఖు నాడు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద పెద్ద ఎత్తున పవర్లూమ్ కార్మికులతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి మొత్తం పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి ధర్నా ద్వారా మన యజమానులకు కూడా మన కష్టాలు తెలుస్తాయి, ప్రభుత్వానికి కూడా మన కూలీ దించి యజమానులని ప్రభుత్వం కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి మరి కూలీ వేస్తలేరని యజమాని మొండికేస్తున్నారని ప్రభుత్వం తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలి. అదేవిధంగా రాబోయేటది అయితే చీరల ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి వేతనం నిర్ణయించాలి. రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం కూలీ నిర్ణయించాలని డిమాండ్ చేస్తాను. దాంతోపాటు 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వెంటనే దానికి సంబంధించిన 2023 యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. వర్కర్ టు ఓనర్ వెంటనే దాన్ని ప్రారంభించి కార్మికులను యజమానులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన దానికి మరి కార్మికులకు యారన్ సబ్సిడీ కొనసాగించాలి. దాంతోపాటు అనుబంధ రంగాల కార్మికులకు కూడా రాబోయే కాలంలో ఆ యారన్ సబ్సిడీ కొనసాగించాలని సందర్భం తెలియజేస్తాను. రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గాలను ఐక్యం చేసి కార్మికుల హక్కుల సాధన వరకు సిఐటియు ముందుంటుందని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన రెడ్డబోయిన గోపికి పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పూలమాలలు, శాలువాలతో ఆయనను సత్కరించి సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షునిగా తన ఎన్నికకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు నూతనంగా ఎన్నికైన రెడ్డబోయిన గోపి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की వెనక జరగండి, వెనక మంచి ఇట్లా నిల్చోండి కనబడేటట్టు. రెడీ बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। इतरम मातरम वंदे मातरम, भारत माता की जय।
की वंदे मातरम సంఖ్య ఉన్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ విశ్వసించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ సహకరింపులో ఏదైతే ఈ కేటాయింపులో సహకరించిన గౌరవ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, అదే రకంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ అధ్యక్షులైన ప్రతాప రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే విశ్వాసాన్ని ఉంచి పార్టీ నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది కనుక అందరితో కలుపుకోలుగా ముందుకు వెళ్తూ పార్టీని పటిష్టం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఈ సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో 2 అసెంబ్లీ సీట్లు గెలుచుకునే విధంగా ఛాయశక్తిలా ప్రయత్నం చేస్తానని చెప్పి పాత్రికేయుల మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తంగళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీల చీకటి దోస్తానని తరిమి కొట్టేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అడుగుబోయించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట పిలుపునిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో యువతను నిరుద్యోగులను కేటీఆర్ ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాల్కం ప్రవీణ్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ అయినటువంటి నరసింహ గారికి, ఇద్దరి ఎంపీటీసీలకు, మాజీ ఎంపీ సర్పంచులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి నిజామాబాద్, హైదరాబాద్, మెదక్ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి టీచర్స్ నరేందర్ రెడ్డి గారి ఆత్మహత్య చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని సర్పంచ్ కాబట్టి మరి మనం రోజు పొద్దున దాదాపు ఇప్పుడు మన మండల అధ్యక్షులు చెప్పినట్టు మనం వారికి మద్దతుగా నిలబడి మొదటి ప్రాధాన్యత ఓటు కూడా పెద్ద ఎత్తున వేయించడం జరిగింది. వాళ్ళ అట్టి పరిస్థితులలో ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంతకంటే ఎక్కువ పార్టీ కార్యకర్తలుగా, పార్టీ యొక్క శ్రేయోభిలాషులుగా మనందరి పైన ఉంది. వాళ్ళ ఇలా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మీ అందరు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్న విద్యా సంస్థల ద్వారా మీ అందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా తెలిసింది కదా అని చెప్పి మనం ఊరుకుంటే సరిపోదు. వాళ్ళ ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, వాళ్ళు పోటీలో లేరు కాబట్టి మనమే గెలుస్తామని ఒక వినవిగాసిన అవసరం కూడా మనకు లేదు. వాళ్ళ ఇవి అన్నీ కూడా ఒక విజ్ఞత గల విజ్ఞానవంతులు, విద్యావంతులతో వాళ్ళు నిర్ణయించాల్సిన ఓటు గల ఆ విద్యావంతులు, ఆ విజ్ఞానవంతులు అందరూ కూడా మన ఇళ్లలోనే ఉంటారు. బయట ప్రతి విద్యావంతునికి తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏదైతే నిరుద్యోగ యువకులకు మేము ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తప్పకుండా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదే 70 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసినప్పటికీ కూడా ఇవాళ మనకు వాస్తవం చెప్పాలంటే అడుగు తీసి అడుగు వేస్తామంటే కూడా డబ్బులకు ఇబ్బంది ఉంది ప్రభుత్వానికి. అయినా ఇచ్చిన మాట ప్రకారం తల్లి సోనియా గాంధీ ఒక మాట ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇంచుమించు 56,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. అంటే నిరుద్యోగుల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, ఇలా ఉద్యోగుల పట్ల కానీ ఎటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనేది యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగానే చెప్పింది వాళ్ళ. కాబట్టి దాన్ని బలంగా కూడా మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనం చేసిన పనులను మనం చేయని చెప్పాల్సిన పని లేదు. మనం చేసిన పనులు ఇందిరా మిల్లు ఇస్తున్నాం ఇప్పుడు. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు తీసుకెళ్ళి చెప్తే తప్పకుండా ఓట్లు మనకి వచ్చే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకేమైనా ఉంటే మన క్యాండిడేట్ చూసుకుంటాడు. అవన్నీ మీరు వారికి తగిన విధి విధానాలన్నీ కూడా మన ఇన్ఛార్జు బల్మూరి వెంకట్ గారు చెప్తారు. ఇలా ఏ విధంగా మీరు పకడ్బందీగా చేస్తాలి, వ్యూహరచన ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకురావాలి, ఇలా ఇంకా వేరే మీటింగ్లన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా టీచర్లతో పెడతారు, వేరే వాళ్ళతో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా మనం ఓటును మనం మార్చుకోవాలని చెప్పి ఒక్కటి మాత్రం మీరు దయచేసి గమనించాలి. ఈ ఓట్లలో సగం 30 ఓట్లు బయటనే ఉంటాయి.
మీరు ఓటుకు మీరు రావాలని ఓటు పిలిపించి రప్పించే బాధ్యత మాత్రం తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా తంగలిపల్లి మండలంలో మీరందరి కృషి వల్ల వేరేసారి నాకు మెజారిటీ ఇచ్చారు, ఈ మండలంలో ఇచ్చింది నాకు, అక్కడే వీళ్ళ కూడా మెజారిటీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో అత్యధిక ఓట్లు తీసుకోవడానికి సహకరిస్తారని, శాయశక్తుల ప్రయత్నం చేస్తారని, దీనికి ఒక పోరాట పడిమల యువకుని మీరు ఇక్కడ ప్రభుత్వం అంటే పార్టీ నియమించింది, ఆయనకు కూడా మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ అభ్యర్థి ఏవైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోతే రేపు పొద్దున ఈ ప్రభావం అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పైన పడుతుంది, డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యే ఎలక్షన్. సో ఇక్కడ ఉన్న సరే నేను కూడా ఈరోజు పార్టీ కోసం కష్టపడితే నేను అక్కడ కూర్చున్న కార్యకర్తనే, సరే నా కష్టాన్ని 90% నా కష్టం ఉంటే ఒక 10% అదృష్టం ఉండి పెద్దోళ్ళందరూ గుర్తించారు కాబట్టి ఈరోజు చిన్న వయసులో నేను ఎమ్మెల్సీ కాగలిగిన. కానీ ఏదైతే ఒక ఎమ్మెల్సీగా కాదు మీ మధ్యలోనే ఒక కార్యకర్తగా ఒక సమన్వయకర్తగా నన్ను ఇక్కడ పార్టీ నియమించడం జరిగింది. ఎందుకనంటే యువకులకి సంబంధించిన ఎన్నిక, దానితో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో సంబంధించి ఈడ ఉన్న ఏదైతే స్థానిక ఎమ్మెల్యే యువకులను కూడా మభ్యపెట్టి అనేక ఇబ్బందులకు గురి చేసిండ్రు. గతంలో 10 ఏళ్ల వారి పరిపాలనలో ఈ నాయకుని పైన అనేక సందర్భాల్లో ఎట్లయితే ఇక్కడ స్థానికంగా ప్రవీణ్ కొట్లాడితే దానిపైన 47 కేసులు ఉన్నాయో, రాష్ట్ర స్థాయిలో నేను కొట్లాడితే నా పైన 90 కేసులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులు ఇక్కడ యువకులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాస్తవాలు చెప్పి ఈ దొంగల గూడిపుట్టని బయటపెట్టి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే కూడా ఈరోజు ఈయన లోపల పోకుండా ఈయన కటకటాల్లో పోకుండా ఈ బీజేపీ పార్టీని గెలిపించని ఈయన కంకణం కట్టుకోండు కేటీఆర్. ఈయనకి బుద్ధి చెప్పాలంటే ఆయన నియోజకవర్గంలో కనీసం 10% ఓట్లు కూడా వాళ్ళు సపోర్ట్ చేసే బీజేపీ క్యాండిడేట్ కి పడకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది. మీకేమన్నా ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి అభ్యర్థికి సమయం తక్కువ ఉంది కాబట్టి అభ్యర్థికి ఇక్కడ ఉన్న మీకు మధ్యలో సమన్వయం చేయడానికి నన్ను పార్టీ నియమించడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే అడ్వకేట్ జనరల్ని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ని శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఏదైతే యువకుల తరఫున పోరాడితే నన్ను కూడా పిలిచి చైర్మన్లని, మేధావులని, నిపుణులని అందరినీ కూర్చోబెట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూసి, హైకోర్టు జడ్జిమెంట్లు చూసి జియో నెంబర్ 3 అని చెప్పి ఒక జియోని తీసుకొచ్చి ఆ సమస్యని పరిష్కరించి 56,000 ఉద్యోగ నియామక పత్రాలు మనం ఇవ్వగలిగినాము. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది బీజేపీ పార్టీ. 10 ఏళ్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి మనకి? 20 కోట్ల ఉద్యోగాలు. వాళ్ళు చెప్పిన లెక్క, వాళ్ళ ప్రధానమంత్రి చెప్పిన లెక్క, నరేంద్ర మోడీ చెప్పిన లెక్క ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 2 కోట్ల ఉద్యోగాల్లో భారతదేశంలో తెలంగాణ కూడా భాగస్వామే కదా, మన రాష్ట్రానికి కూడా ఉద్యోగాలు వచ్చేటివి ఉంటాయి కదా. మరి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఉద్యోగాలన్నీ ముందు వాళ్ళని అడగాలి బీజేపీ పార్టీ నాయకులని. వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే, ఉదాహరణకి మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తలేదు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పినా కూడా అటువంటి సమస్యలు తీసుకొని మీ మండల గ్రూప్ ఏదైతుందో పలానా ఓటర్ పలానా ఇష్యూ ఉంది అన్న పలానా ఆఫీస్లో అని మీరు దాంట్లో అప్డేట్ చేస్తే దానికి సంబంధించిన ఆఫీసర్ తోటి నేను మాట్లాడి ఇష్యూ ఏంటని చెప్పి అప్డేట్ చేసి ఆ గ్రూప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ 1 వీక్ ఎవరైతే ఉదాహరణకి కొంతమంది కట్టర్ బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వెళ్ళి ఈ ఎన్నిక ఎవరినో ఎమ్మెల్యే చేయనీకో లేదా ఇంకోనో చేయనీకో కాదు, ఈ ఎన్నిక అనేది ఈ సంవత్సర కాలం పాటు ప్రజాప్రభుత్వం చేసిన మంచి పనులకి సంబంధించిన ఎన్నిక అని వాస్తవాలు వాళ్ళకు కూడా చెప్పి వివరిస్తే బయటికి వచ్చి మనతోటి తిరగరేమో కానీ 100% రేపొద్దున బ్యాలెట్లో గుద్దినప్పుడు 100% చేతి గుర్తుకే గుద్దుతారు. గతంలో అనేకమైన బాధలు అనుభవించారు. ఎందుకంటే నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు నేను కూడా వచ్చిన. ఎటువంటి పరిస్థితులలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే రావాలనంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించేటోళ్ళందరినీ కూడా పొద్దున్న సాయంత్రం వరకు లోపల పెట్టే పరిస్థితి. ఎమ్మెల్యే ఒక పూటికడ వండుకోవాలంటే 3 పూటలు పోలీసులు నిద్ర లేకుండా ఆ రోజు పనిచేస్తున్న పరిస్థితులు. అనేది మన ఎన్నిక, మన ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు వచ్చిన మొదటి ఎన్నిక. మన ముఖ్యమంత్రి గారు పాపం చాలా కష్టపడుతున్నారు. అనేక మంది ఒకటే పాపం నిలబడి పోరాటం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు చేయలేని ఈయన చేస్తున్నా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి కార్యకర్తలుగా మీరు ఓట్లేసి అభ్యర్థులను గెలిపించి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చారు. ఆ ధైర్యాన్ని, భరోసాని ఇంకా మేము అండగా ఉన్నామని ఒక బలాన్ని చేకూర్చాలనంటే ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని మనం గెలిపించి
వారికి మేము ఉన్నాం మీ వెంటనే ఒక భరోసాని మనం కల్పించాలి. ఆ బాధ్యతతో మీరు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిందో ఆ పార్టీ నాయకులు గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను దశలవారీగా తీర్చుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ అని జలగం ప్రవీణ్ అన్నారు. కేవలం కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాసులను టార్గెట్ చేస్తూ తిట్టడం టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పని అన్నారు. తమ నాయకుని మెప్పు కోసం పాకులాడుతున్న టీఆర్ఎస్ నాయకులు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో శిక్షలు తప్పవని హెచ్చరించారు. లింగాల భూపతి, పూర్మాని లింగారెడ్డి, మునిగాల రాజు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్మనుగు కాకుండా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకున్న ధోరణిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులమైన కేకే మహేందర్ రెడ్డి పైన, అలాగే ఆదిశని గారి పైన, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుకుంటూ గత ప్రభుత్వంలో చేయలేని పనులను, గత ప్రభుత్వంలో చేసిన దోపిడీని ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటూ పాలన కొనసాగిస్తుంటే ఇక మేము పెద్ద నాయకులము, ప్రజాక్షేత్రంలో మేము పలుసార్లు గెలిచినాక అదే పనిగా మా మండలాలలో ఎంతో దోపిడీ చేసినాం, ఎంతో ఘనకార్యం చేసినాం. మమ్మల్ని ఎవడు ప్రశ్నించేది, మీరా అడిగేది కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కేవలం వాళ్ళ ఊకతంపుడు ఉపన్యాసాలతోని వాళ్ళు మా టీవీలలో కనబడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు పాత్రికేయ సమావేశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అసలు నిన్న మాట్లాడిన నాయకులకు ఏ మాత్రమైన సిగ్గు అనేది ఉంటే మీ గత 9 సంవత్సరాల పరిపాలనను మీరు బేరేజ్ వేసుకోవాలి. ఏ ఒక్క హామీనన్నా అమలు చేసిరా? మీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది, అలాగే సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇచ్చింది సొంత మేనిఫెస్టో ద్వారా. ఒక్కటన్నా అమలు పరిచిరా అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, మేమే కట్టినాం, మా బాపే కట్టిండు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్న తోటా గారు సిగ్గుపడాలి. మాట్లాడే విధానం నేర్చుకోవాలి. మీ అయ్యే కట్టిండా, వాళ్ళయ్యే కట్టిండా అని. బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పారుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు కారణం కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ఎస్ఆర్ఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదలుకుంటే ఎల్లంపల్లి కావచ్చు, శ్రీపాద కావచ్చు, ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే నీటి నిల్వ కోసం మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మాణం చేపట్టింది. కేవలం కేసీఆర్ గారి ప్రాంతంలో సిద్దిపేట, గజ్వేల్ వాళ్ళ ఫామ్ హౌస్లకు, వాళ్ళ పొలాలకు, వాళ్ళ కుటుంబ సభ్యుల పొలాలకు నీళ్లు తీసుకుపోవడం కోసమే ఈరోజు రంగనాయకులు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు 11th ప్యాకేజ్ ద్వారా దాన్ని తీసుకుపోవడం జరిగింది. అదే 9th ప్యాకేజ్ ద్వారా శ్రీపాద ప్రాజెక్టు నుండి మిడ్మానేరు నుండి అప్పర్ మానేరు వరకు తీసుకుపోయే ప్రాజెక్టులను మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారు నిర్వీర్యం చేశారు. వేములవాడ ప్రాంతంలో కావచ్చు, ఇటు సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు సాగునీటి రంగాన్ని కుందేలు చేశారు. ఆ కుందేలు చేసిన రంగాన్ని ఈరోజు మేమే దాన్ని గొప్పలు చేసినామని చెప్పుకోవడం సిగ్గు చేయని అంశం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పంపు ద్వారా కూడా నీటి చుక్క కూడా పంపకుండా దాన్ని తీయకుండా ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ నింపడం జరిగింది. అది వర్ష ఆధారితం ద్వారా వచ్చినాయి. అలాగే ఎస్ఆర్ఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి వరదకాల ద్వారా వచ్చిన నీరే తప్ప కాళేశ్వరం ద్వారా వచ్చినాయి కావు. అదే కాళేశ్వరంలో సిగ్గు లేకుండా ఏదో ఒక పిల్లర్ ఊలిపోతే దాన్ని చేపియలే. అరే ఒక పిల్లరో 2 పిల్లర్లో మీరు చేసిన తప్పుల వల్ల, మీరు కట్టిన నాసీరక పనుల వల్లనే ఆ రోజు కుంగిపోయి 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా బాగు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంత సక్కనోళ్ళైనట్టు, వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 420 హామీలు ఇచ్చారు, ఒక్కటన్నా నెరవేర్చినాడు. సిగ్గుండాలి అడిగే ముందు. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డుని ఇచ్చిర్రా? పేద ప్రజలకు ఒక్క ఇళ్ళనే కట్టించిర్రా? ఒక్కరికన్నా పింఛన్లు పెట్టించిర్రా? కాంగ్రెస్ పార్టీ పెట్టించిన పింఛన్లనే మీరు ఇంప్లిమెంట్ చేసి 2,000 చేసారు.
డబుల్ బెడ్రూమ్ల మీద మీరు మీ కార్యకర్తలు మీ కౌన్సిలర్లు మీరంతా దోపిడీ చేసుకున్నారు. 50,000 ₹1,00,000 కోటి అమ్ముకున్నారు. ఈ విధంగా పోతే ఇంకొక నాయకుడు మాట్లాడతారు, సిరిసిల్లాలో డాంబర్ రోడ్లు అయినాయి, చెట్లు పెట్టినాం, సుందరీకరణ చేసినామని చెప్పి మాట్లాడతారు. కొంచెం మన ఆలోచన విధానం ఉండాలి. మాట్లాడే ముందు పెద్దలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు అదే చెట్ల ద్వారా పనికి మాలిన చెట్లు, పిట్టలు కూడా వాళ్ళని చెట్లు నాటి రూపాయికి ₹2, ₹2కి ₹5 రాసుకుంటూ ప్రజా సంపద దోసుకున్న చరిత్ర మీది. దాన్ని ఆర్టీఏ ప్రకారం వెలుగులోకి తీసుకొచ్చి ఆ రోజే మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రశ్నించినాం. ఆ విధంగా జరగకుండా చూసుకోవాలన్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలన అందిస్తూ దానికి అనుగుణంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛతగా పచ్చదనంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఘన రాజకీయాలను ఓడించి ఉద్యమ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఐక్యవేదిక. అంబా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు. టీఆర్ఎస్ పాలనలో దోచుకునుడు దాచుకునే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. నేత కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైంది కాదని వెల్లడించిన సిఐటి నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుని ఎన్నికపై బీజేపీ సంబరాలు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని వెల్లడించిన ఎమ్మెల్సీ బల్మూర వెంకట్. అసలైన ప్రెస్ మీట్లతో పబ్బం గడుపుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నాయకుల తీర్పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. ఇది ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.